నమో నారాయణాయ. అందరికీ నమస్కారం అండి. మనకు ఆషాఢ మాసం వచ్చేసింది. అయితే ఈ ఆషాఢ మాసం గురించి ఎన్నో విశేషాలని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనకు వివాహాలు అటువంటి కార్యక్రమాలు ఏవి చేసుకోం కాబట్టి ఈ మాసం అంతా కూడా చక్కగా భగవంతుణ్ణి పూజించడము, అర్చించడము, జపము, తపము చేయడానికి మంచి కాలము అని చెప్తూ ఉంటారు. అయితే మరి ఆషాఢ మాసం గురించి మనం ఏదో చెప్పడం కాదు, స్వయంగా మహేశ్వరుడే తన పుత్రుడైన సుబ్రహ్మణ్యునికి ఈ ఆషాఢ మాసం యొక్క మహత్యం గురించి తెలియజేశాడని మన స్కంద పురాణంలో ఉన్నది. ఇప్పుడు ఆ విశేషం ఏంటి, మహత్యము, ఆ పరమశివుడు ఏమని చెప్పాడు అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ పరమేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామికి చెప్పిన ఈ ఆషాఢ మాసం యొక్క మహత్యాన్ని ఎవరైతే చదువుతారో, వింటారో, చెప్తారో వాళ్ళందరికీ చక్కగా ఆశుతోషుడు ఆ శ్రీమన్నారాయణుడు మరియు శివ కేశవులు సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అని మనకు పెద్దలు చెప్తూ ఉన్నారు. కాబట్టి చక్కగా అందరూ విని ఆనందించండి. ఆ దేవాది దేవుడి యొక్క అనుగ్రహంతో చక్కగా సుఖశాంతులను పొందండి. అయితే ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్తే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, స్కాంద పురాణంలో మహేశ్వరుడు స్వయంగా సుబ్రహ్మణ్య స్వామికి ఈ ఆషాఢ మాసం యొక్క మహత్యాన్ని విస్తారంగా ఉపదేశించారు అని చెప్తూ ఉన్నారు. అంటే చాలా చక్కగా అన్ని విధాలుగా అసలు ఏంటి మాసం యొక్క ప్రత్యేకత అన్నీ కూడా వివరించడం జరిగింది. మరి ఈ మాసం యొక్క తక్కిన మాసాల కన్నా ఈ మాసం యొక్క గొప్ప విశేషం ఏంటిదట అంటే ఏం చెప్తున్నారు, ఈ మాసంలో మనము వేరే దానాలు, వ్రతాలు విశేషంగా చేయాల్సిన పని లేదు. కేవలము తపతి నది యందు స్నానం చేసి పితృదేవతలను ఉద్దేశించి శ్రాద్ధకర్మ చేస్తే చాలు. పితృదేవుల యొక్క వాళ్ళు సద్గతి పొందుతారు. ఎన్నో తరతరాల నుండి విముక్తి పొందని వాళ్ళు కూడా విముక్తి పొందుతారు. సద్గతులు కలుగుతాయి. మరి రాబోయే 7 తరాల వారికి కూడా సద్గతులు కలుగుతాయి. అలా చేయడం వల్ల వేరే వ్రతాలు, పూజలు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. అంత విశేషమైనది అని చెప్తూ ఉన్నారు. మరి ఈ ఆషాఢ మాసంలో నదులకట రజస్వల దోషం కలుగుతుందట మామూలుగా. ఎందుకంటే కొత్త నీళ్ళు వస్తూ ఉంటాయి కదా, అప్పుడు నదులలో స్నానాలు చేయడం అనేది పనికిరాదు, నిషేధం అని చెప్తూ ఉంటారు. మరి రజస్వల దోషము ఉన్నప్పుడు నదుల్లో స్నానం చేయకూడదు అంటారు కదా. కానీ అట సముద్రంలో కలిసే మహానదులు ఉంటాయి కదా, అన్ని నదులు కూడా సముద్రంలో డైరెక్ట్గా పోయి కలవవు. కొన్ని నదులు ప్రత్యక్షంగా అవి సముద్రంలో కలిసినట్టు మనకు తెలుసు. అలా ఏ నదులైతే సముద్రంలో కలుస్తాయో వాటికి రజస్వల దోషం అనేది ఉండదు. అటువంటి నదులు ఏమున్నాయంటే గంగా నది, తపతి నది, ఈ 2 మహానదులు కాబట్టి వీటికి ఆ దోషం లేదు. ఈ ఆషాఢ మాసంలో ఈ నదులలో స్నానం చేయడం వల్ల మనకు చక్కగా పాపాలు నశిస్తాయి, పుణ్యం కలుగుతుంది, మన పితృదేవతలకు సద్గతి పొందుతారు అని మహాశివుడు తెలియజేస్తున్నాడు అన్నమాట. మరి మహానది అనే తపతి నది ఏదైతే ఉందో అదట సూర్యదేవుడి యొక్క పుత్రికనట. ఆ పుత్రిక మరి ఆమె పవిత్ర జలంతో కూడి పరిపూర్ణురాలై ఉంటుంది, సద్గుణములు కలిగినదట. మరి ఇంకా ఈమెకి ఇటువంటి రజోదోషం అనేది ఉండదు.
కృతయుగములో ఆది అందు కృతయుగము ప్రారంభమైనప్పుడు, ప్రారంభంలో అంటే ఈ సృష్టి ఆది జరిగినప్పుడు ఆషాఢ మాసంలో ఈ తపతీ నది అవతరించింది, ఉత్పన్నమైంది. కాబట్టి ఆషాఢ మాసంలో తపతీ నది స్నానం చేయడం అనేది విశేష ఫలప్రదమైనది. అంటే ఈ ఆషాఢ మాసంలోనే ఆమె ఉద్భవించింది కాబట్టి సృష్టి ఆదిలో చూడండి. కాబట్టి ఆ నదిలో మనము స్నానమాచరించినను, చక్కగా పితృకర్మలు చేసినను చక్కని ఫలితాలను, విశేష ఫలితాలను పొందుతాము అని తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ నదిలో స్నానం చేయడం వల్లనట బ్రహ్మహత్యా పాతకాన్ని కూడా పోడగొట్టుకోవచ్చట అని బ్రహ్మదేవుడు తపతీ నదికి అనుగ్రహించాడట, వరాలు ఇచ్చాడట. మరి అదేంటో ఆ కథ తెలుసుకుందాం ఇప్పుడు. పూర్వము బ్రహ్మహత్యా పాతకం చేసిన ఒక బ్రాహ్మణుడు ఉన్నాడట. ఆయన గంగా స్నానానికి బయలుదేరిండట. అట్లా ఎవరికైనా గంగలో స్నానం చేస్తే పాపాలు పోతాయి అంటారు అని వెళ్తూ ఉన్నాడట. వెళ్తూ ఉంటే మధ్యలో ఎవరో కలిసి తపతీ నది మహత్యాన్ని తెలియజేసిండట. అప్పుడు అది విని అతను తపతీ నది తీరానికి పోయి ఆ నదిలో 3 రోజులు స్నానం ఆచరించినంత మాత్రాన ఆయన పాపం నుండి విముక్తుడైండట. అప్పుడు అతను ఏం చేసిండు, తర్వాత అందరూ కూడా ఈ విషయం తెలుసుకొని ఒకరి ద్వారా ఒకరు ఇక గంగా స్నానం చేయకుండా అందరూ తపతీ నదిలో స్నానం చేస్తూ ఉన్నారట. అట్లా గంగను వదిలి తపతిని ఆశ్రయించడం మొదలుపెట్టేసరికి మరి నదులందు శ్రేష్టమైనది గంగా నది కదా, ఆమె దుఃఖితురాలైందట. అయ్యో, మరి నన్ను ఎవరు పవిత్రంగా భావించట్లేదు, ఇప్పుడు అందరూ తపతీ నదికే వెళ్తూ ఉన్నారు అని ఆమెకి చాలా పరాభవం కలిగినట్టుగా భావించిందట ఆమె గంగాదేవి. అయితే అప్పుడు ఆ గంగాదేవి ఏం చేసింది అంటే నారద మహర్షిని తోని మొరబెట్టుకుందట, నాకు సహాయం చెయ్యి, ఏదైనా ఉపాయం చెప్పు అని. అప్పుడు ఆయన ఏమన్నాడు అంటే పితామహుడు అంటే బ్రహ్మదేవుడికి తెలియజేసిండ్రనమాట. అప్పుడు ఆయన ఉపాయం ఆలోచించి నారదుని ద్వారా ఒక మహత్యాన్ని సృష్టించి మళ్ళీ గంగాదేవికి ఆ వైభవాన్ని తీసుకొచ్చిండట. మరి అప్పుడు తపతీ నది అన్ని రోజుల నుంచి చక్కగా ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నది కదా. ఇప్పుడు ఈ విధంగా అప్రసిద్ధి అయిపోయి మళ్ళీ గంగా నదికి అందరూ వెళ్ళడం చూసి తపతీ నది కోపం వచ్చిందట. అప్పుడు నారదుడే దీనికి కారణము అని చెప్పేసి ఆమె నారదుణ్ణి నీకు అజ్ఞానం కలుగుగాక అని శపించిందట తపతీ నది. అప్పుడు నారదుడు బ్రహ్మదేవుణ్ణి శరణు వేడిండు, ఈ విధంగా జరిగింది నాన్నగారు, ఇట్లా మరి గంగకు సహాయం చేయమన్నావు, చేయడం వల్ల తపతికి కోపం వచ్చి నన్ను ఇలా శపించింది అని. అప్పుడు బ్రహ్మదేవుడు తపతి దగ్గరికి వెళ్ళి తపతిని ప్రశంసించి ఆమెకు చక్కగా అన్ని విషయాలను వివరించి నారదునికి మళ్ళా జ్ఞానం కలిగేటట్టు అనుగ్రహించమని చెప్పాడట. చెప్తే అప్పుడు ఆమె మళ్ళీ చక్కగా సంతుష్టురాలయ్యి అనుగ్రహించింది. దానివల్ల నారదుడికి పూర్వజ్ఞానం కలిగిందట. మరి ఇట్లా బ్రహ్మదేవుడు తపతి ప్రార్థన చేసింది కాబట్టి ఆమెకు ఆషాఢ మాసంలో తపతీ నది స్నానము ఇతర అన్ని నదుల స్నానం కన్నా ఎక్కువ పుణ్యప్రదమైనది అని వరాన్ని ఇచ్చిండట. ఎందుకంటే ఒక ప్రత్యేకత ఉండాలి కదా, మరి గంగా నదికి కూడా ఉంది కాబట్టి ఈ ఆషాఢ మాసంలో ఎవరైతే తపతీ నది స్నానం చేస్తారో వాళ్లకు చాలా పుణ్యం కలుగుతుంది అని అనుగ్రహించారు. మరి ఎవరెవరు ఏ అభిలాషను మనసులో పెట్టుకొని ఆ స్నానం ఆచరిస్తారో ఆ ఆషాఢ మాసంలో
అట్లా వారికి ఆయా అభిలాషలు నెరవేరుతాయట. అంటే మనం ఏ కోరికలు పెట్టుకొని ఆ స్నానం చేస్తాం, అంటే ఏ వ్రతము పూజలు అవసరం లేదు అని పరమశివుడు చెప్తూ ఉన్నాడు. కేవలము తపతీ నదిలో స్నానం ఆచరించడం వల్ల ఈ ఆషాఢ మాసంలో మన కోరికలు మన అభిలాషలు నెరవేరుతాయని తెలియజేసిండు. మరి దీనికి ఒక వేదాశ్రవస్సు అనే బ్రాహ్మణుడి యొక్క కథను చెప్తాను విను. ఆ విధంగా తపమాచరించి వాళ్ళు ఏ విధంగా ముక్తి పొందిండ్రో, అంటే కేవలం ముక్తి పొందడమే కాదు, ఏ కోరికలు ఉన్నప్పటికీ అవన్నీ తీరుతాయి అని తెలియజేస్తూ ఈ కథను చెప్తూ ఉన్నారు మనకు. అయితే పూర్వము వేదశ్రవస్సు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడట. వాడు ఎప్పుడు కూడా అసత్యము పలకడము, లోబిగా ఉండి దుర్దానములను పుచ్చుకోవడము, ఎవరు దానం ఇస్తే వాళ్ళు ఏదంటే అది పుచ్చుకోవడమే. అంటే కొన్ని దానాలు నిషిద్ధం ఉంటాయి, అలాంటివి తీసుకోకూడదు. కానీ ఈయన అత్యాశలతోనే అన్ని దానాలను పుచ్చుకొని అట్లా కాలం గడుపుతూ తుదకు మరణించిండట. మరణిస్తారు కదా ఎవరైనా కూడా. అప్పుడు నరకాన్ని చేరిండట. అక్కడ చాలా రోజులు దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నాడు. మరి అప్పుడట పుత్రుడు వర్తకులతో ప్రయాణం చేసి ఒకరోజు ఆయన కొడుకు త్రివేణి సంగమానికి వెళ్ళిండు. అక్కడ స్నానం చేసి దానము శ్రాద్ధములను చేసిండట. ఆ త్రివేణి సంగమంలో స్నానమాచరించిన ఫలితం వల్ల ఈయనకి 25 సంవత్సరాల నుండి నరకంలో దుఃఖం అనుభవిస్తూ ఉన్నాడు విడువబడి ప్రేతముగా బయటకు వచ్చేసిండట. నరకం యాతన నుండి బయటకు వచ్చిండు, కానీ ఈయన ప్రేత రూపంలో తిరుగుతూ ఉన్నాడట. అయితే అన్నపానాదులు లేక అలమటిస్తూ ఉన్నాడు. ప్రేత రూపంలో నరక బాధలు పోయినాయి కానీ మరి అట్లా దుఃఖపడుతూ ఉన్నాడట. మరి సూది వలె నుడువుగా ఉంటుంది. ఈ ప్రేతం ఎలా ఉంటుందట అంటే నిడువుగా ఉండి అందువల్ల వాళ్లకు నీళ్లు కూడా తాగలేరట వాళ్ళు. మరి వాళ్ళకు వాళ్ళ వంశీకులు ఎవరైనా తర్పణము వదిలితే ఆ నీరు వారికి చెందుతుంది, కానీ వేరే నీటిని వాళ్ళు తాగలేరట. వేరే నీరు ఎంత ఉన్నా కూడా. అందుకే పితృదేవతలకు తర్పణాలు వదలాలి ప్రతి అమావాస్యకు అని చెప్తుంటారు. వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు పాపం, నీళ్ళు వదిలితే తాగుదామని. ఆ విధంగా ఉంటే ఒకరోజు ఈయన కొడుకు బ్రాహ్మణుడు దుఃఖిస్తూ ఉన్నాడు కదా. మరి అతని కొడుకు తపతీ నది వద్దకు పోయిండట. ఆషాఢ మాసంలో 1 నెల పూర్తిగా నది స్నానం చేసి పితృలకు పిండ ప్రదానము బ్రాహ్మణ సంతర్పణ చేసిండట. చేసి కృష్ణార్పణమస్తు అనేవాడట. అట్లా పుణ్యప్రభావం చేత వేదశ్రవస్సుకు పిశాచారు జన్మం తొలగిపోయి సద్గతి కలిగిందట అతనికి. అంటే ఈ తపతీ నదిలో చేయడం వల్ల పూర్తి సద్గతిని పొందిండ్రు అని మనకు పరమేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామికి చెప్తూ ఉన్నాడనమాట. అయితే ఇంకా ఒకటి ఏం చెప్తున్నారంటే ఇంకో మహత్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒకప్పుడు వ్యాపారాలు కొందరు స్వార్థపరాయణులై ధనార్జన కోసం చేసేటోళ్ళు కదా. మరి అంటే వ్యాపారం అంటేనే ధనలాభం కోసం చేస్తూ ఉంటారు. అట్లాంటి ధనమును సంపాదించే దేవ పితృ అతిథి పూజలను చేయకు. వాళ్ళు ధనాన్ని సంపాదించుకున్నారు కానీ దేవుడికి పూజ చేయడము కానీ పితృదేవతలకు చేయడం కానీ అతిథులకు ఏ విధమైన పూజలు చేయలేదట. అట్లా కాలం గడుపుతున్నారట వ్యాపారులు. అట్లా పాప ఫలంతో ముందు జన్మలో మూగ ప్రేతములై ఉన్నారట వాళ్ళు. అప్పుడు ఆ మూగ ప్రేతాలై ఉన్నవాళ్ళు వీళ్లకు వేదశ్రవస్సు కనిపించాడు. అప్పుడు ఆయనకు నమస్కరించి నర్మదా నది వద్దకు వెళ్ళిండ్రట వీళ్ళందరూ. మరి అప్పుడు అక్కడ నర్మదా నది వద్ద ఈ వేదశ్రవస్సు పుత్రుడు ఉన్నాడు కదా,
ఆయనకు తర్పణాలు వదలడం వల్ల సద్గతి కలిగింది కదా, అది వీళ్ళు చూసిండ్రట. చూసి ఒకానొక రోజు వాళ్ళు కూడా అక్కడనే నిలబడ్డరట. ఎవరన్నా వచ్చి ఈ విధంగా చేస్తే మనకు కూడా సద్గతి కలుగుతుంది అని అప్పటి నుంచే ఆ తపతి నది దగ్గరనే ఉన్నారట వీళ్ళు మూగ ప్రేతాలై. అప్పుడు వాళ్ళ వంశంలో పుట్టి వ్యాపారి కొడుకు ఆధారణ పోకుంటూ తపతి నదిని దాటుతూ ఉన్నాడట. ఆయనకి స్నానం చేయాలని ఇవన్నీ తెలియదు, కానీ ఆ తపతి నదిని దాటుతూ ఉంటే కాలు జారి నీటిలో పడిపోయాడట. అప్పుడు అట్లా వస్తువులు అన్నీ కూడా నీటిలో పడిపోయినాయట. వాడు మాత్రము ఎట్లనో గట్టుకు చేరుకున్నాడట. మరి అతని శరీరం మీద నీటిని చేతితో తుడుచుకుంటూ ఉన్నాడట. ఆ నీటిని తాగి ఆ ప్రేతాలు పాపం నుండి విముక్తి పొందినాయట. అంటే విముక్తి పొంది ఈయన ప్రత్యక్షంగా మాట్లాడుతూ ఉన్నాయట. వాళ్ళ వృత్తాంతం అంతా చెప్తూ ఉన్నాయట ఆ ప్రేతాలు. ఆ ప్రేతాల ప్రార్థనను అనుసరించి ఆయన ఏం చేసిండంటే, వ్యాపారి కొడుకు ఏకాదశి నుండి పున్నమి వరకు 5 రోజులు తపతి నదిలో స్నానమాచరించి తర్పణాలు శ్రాద్ధములను చేసిండట వాళ్లకు. అప్పుడు వారి పితృదేవులు ప్రేతభావం నుండి విముక్తులైపోయిందట. అంటే ఈ విధంగా తపత నదిలో స్నానమాచరించి తర్పణాలు వదలడం వల్ల ప్రేతములుగా ఉన్న పితృదేవతలు విముక్తులైనరు అని తెలియజేస్తూ ఉన్నారన్నమాట. అయితే మరి ఆషాఢ మాసంలో తపతి యందు ఒక్కొక్క సమయంలో చేసిన దానికి ఒక ఫలితం ఉందట చెప్తూ ఉన్నారు. మధ్యాహ్న సాయంకాలంలందు స్నానం ఆచరిస్తే త్రిగుణ ఫలం కలుగుతుంది. అంటే 3 పూటల స్నానాలు చేసి తర్పణాలు వదిలితే ఇంకా చాలా విశేషమైన పుణ్యం కలుగుతుందట. మరి గోమతి, బిందుమతి మొదలైన ఇతర తీర్థాలు స్నానం ఆచరిస్తే ఆషాఢ మాసంలో అప్పుడు మనము ఇటువంటి వేరే నదులు ఏవైనా, అంటే తపతి నది కాకుండా వేరే నదుల్లో కనుక స్నానం చేసినట్టయితే సూర్యపుత్రి నమస్తుభ్యం నమాషాఢ సంభవే త్వత్ర సాదే సంపూర్ణమాషాఢ స్నానమస్తు మే అని ప్రార్థించి ఆషాఢంలో ఆ శ్లోకాన్ని చదువుకొని స్నానం చేయాలట వేరే నదులలో స్నానం చేసినప్పుడు. అయితే ఆ ఫలితం కలుగుతుందట. మరి ఈ ఆషాఢంలో మనము గోళ్ళను కట్ చేసుకోవడం కానీ వెంట్రుకలను కట్ చేసుకోవడం కొంతమంది ఆచరిస్తూ ఉంటారండి ఇప్పటికి కూడా. అంటే జుట్టు కట్ చేసుకోవడము, షేవింగ్ చేసుకోవడం ఇట్లాంటివి చేయరు. కొంతమంది గడ్డం పెంచుకుంటూ ఉంటారు. అయితే అట్లా ఆ విధంగా చేయకూడదట ఆషాఢ మాసంలో. అంటే సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు ఆచరిస్తూ ఉంటారన్నమాట. అయితే ఇంకా ఏం చెప్తున్నారంటే, ఈ ఆషాఢ మాసంలో దానాలు చేయవచ్చు. ఏమేం దానాలు చేయవచ్చు ఈ ఆషాఢ మాసంలో అంటే, ఎద్దులు, బర్రెలు దానం చేయొచ్చట. మంచి భూమిని, వస్త్రాలను, తాంబూలము, ఫలము, పాదరక్షలు, రాగి పాత్రలు, కంచు పాత్రలు, ఇత్తడి పాత్రలు, మరి వాటిని నీటితో నింపి దానం చేయన్నట. మరి లేదు అంటే గోధుమలు, బియ్యము, పెసర్లు, మినుములు, నువ్వులు ఇట్లాంటి ధాన్యాలను దానం చేయొచ్చట. లేదు ఈ ధాన్యము పెరుగుతున్న భూములను, అంటే మన శక్తి భూమిని కూడా దానం చేయవచ్చట. అయితే ఇంకా గృహదానం చేయవచ్చట. ఇల్లు కూడా, అంటే పూర్వకాలంలో చేసేవాళ్ళు, ఇప్పుడు ఎవరు చేస్తారండి? ఎవరిది వాళ్ళు కొనుక్కోవడానికే చాలా కష్టమవుతుంది కదా. కాబట్టి మనకు వీలున్నంతగా ఈ వస్తువులను దానం చేయవచ్చు అని మనం చెప్తూ ఉన్నారు. కాబట్టి మనము దృష్టిలో ఉంచుకోవాలన్నమాట. మరి ఇంటిని దానం చేయలేకపోతే ఇంటికి పనికి వచ్చే
ఉపయోగకరమైన వాటిని దానం చేయాలట. అంటే వాళ్ళు వాడుకోవడానికి వీలుగా ఉండేటట్టు దానం చేయాలట. వాళ్ళకు ప్రీతి మిక్కుటంగా గలదో వాటిని దానం చేయాలి. మనకు విశేషమైన ప్రీతి కలిగే వస్తువులను దానం చేయాలట. అంటే మనకి ఇష్టం లేని వస్తువులను దానం చేయడం కాదు, మనకు ఇష్టం కలిగే వస్తువులను ఇతరులకు దానం చేయాలన్నట ఈ మాసంలో. అట్లా మరి ఎవరెవరు ఏ దానాలు చేస్తారో వాటికి తగిన ఆయా ఫలాలను పొందుతారు. మరి సుమంగళులు తమ భర్తలు చేయు దాన ఫలం వల్ల వాళ్ళు కూడా పుణ్యాన్ని పొందుతారట. భర్తలు దానం చేయనప్పుడు భార్యకు కూడా అందులో ఫలం అనేది కలుగుతుంది. కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా చేయవలసిన అవసరం లేదట. అది కూడా చెప్తూ ఉన్నారు ఇక్కడ. మరి వయసున ఏ కాలమున ఎట్టి ఉత్తమ దానము చేదురో ముందు జన్మంలో ఆ వయసులో. ఇప్పుడు ఈ దానాలు ఎవరెవరు చేయాలి అంటే అన్ని వయసుల వాళ్ళు చేయొచ్చట. మరి ఇప్పుడు మనం ఏ వయసులో ఉన్న వాళ్ళు దానం చేస్తున్నారో మళ్ళీ జన్మలో ఈ పుణ్యం అనేది ఆ వయసులోనే వర్తిస్తుందట. అంటే ఇప్పుడు మనం దాన్ని గమనించుకోవాలి. మనము ఒక వయసులో సుఖపడతాము, ఒక వయసులో కష్టపడతాము. అది ఎందుకు అంటే మనము ఇంతకుముందు జన్మలలో చేసుకున్న పుణ్యము వల్ల మనము ఏ వయసులో చేసుకున్నామో ఆ వయసులో చక్కగా ఆ పుణ్యఫలం వల్ల సుఖంగా ఉంటాము. తర్వాత వయసులో ఆ పాప ఫలం వల్ల కష్టపడతాము. అది మనం గమనించుకొని మన వయసును బట్టి మనం ఎటువంటి దానాలు చేయాలి అనేవి తెలుసుకొని ఆచరించాలి అని చక్కగా తెలియజేస్తూ ఉన్నారండి. మరి ఇక్కడ ఇంకా ఏమంటున్నారంటే ఒక్క కులం నందే పుట్టి ఒకే విధంగా బుద్ధి కలిగి ఉన్నా కూడా ఒకే ఇంట్లో పుట్టినా వాళ్ళకు సమానంగా ఆస్తులు పంచి ఇచ్చినా కూడా అందరూ ఒకటేలా ఉండట్లేదు కదా. మరి నలుగురు కొడుకులు ఉంటే నలుగురికి సమానమైన ఆస్తిని పంచి ఇచ్చినప్పటికీ వాళ్ళ పూర్వజన్మ పాప పుణ్యాల వల్లనే వాళ్ళ జీవితం నడుస్తూ ఉంటుంది. కాబట్టి కారణాన్ని జన్మాంతరమున సుఖంను కోరేవాళ్ళు ఈ జన్మంలో దానం చేసుకోవాలి అని ఆ పరమేశ్వరుడు తెలియజేస్తున్నారు. మరి యోగ సిద్ధిని పొందడానికి కూడా ఆషాఢ మాసమే ఉత్తమమైన కాలము. మరి ముందు అనేక మంది ఋషులు ఆషాఢ స్నానం చేసి సిద్ధిని పొందారట. మరి పూర్వకాలంలో లాంగవర్ధనుడు కృషిజీవి అనే బ్రాహ్మణుడు ఉండేవాడట. మరి వార్ధక్యం అంటే ముసలితనంలో వాని పుత్రులు వాని ధనమంతయా తీసుకొని ఇంటి నుండి వెళ్ళగొట్టిండట. అతడు నర్మదా నది తీరంకు పోయి అక్కడ ఒక కుటీరం కట్టుకొని 20 సంవత్సరాలు ఆషాఢ స్నానం చేసిండట. మరి భిక్షాటనం చేసి కడుపు నింపుకొనేవాడట. ఒకరోజు అక్కడికి యాత్రార్థి అయి వచ్చిన బ్రాహ్మణుడు ఒకడు ఈ లాంగవర్ధనుని మఠమును బిడారమును చేసిండట. ఆ బ్రాహ్మణుడు లేని సమయంలో అతడు తెచ్చిన నువ్వులలో కొంత భాగము దొంగిలించుకున్నాడట. మరి ఆ లాంగవర్ధనుడు తన పితృలకు తర్పణాలు గావించిండట. అప్పుడు ఆ బ్రాహ్మణుడు లేనప్పుడు ఇవి తీసుకొని మరి తీర్థక్షేత్రములందు తిలాపహరణంచే పాపము వజ్రలేపము కాగలదు అంటూ ఉన్నారు. ఇక్కడ తిలలు దొంగతనం చేసిండు. ఆ బ్రాహ్మణుడు తర్పణాలు వదులుతూ ఉంటే ఈయన ఏం చేసిండు, ఆయన దాంట్లో నుంచి కొన్ని నువ్వులు తీసుకొని మనం కూడా వేస్తూ ఉంటామండి. ఇదేం విచిత్రమైన విషయం కాదు. ఎక్కడికన్నా వెళ్ళితే నదీ స్నానాలకు మన దగ్గర లేకుంటే పక్క వాళ్ళు తెచ్చుకుంటే కుంకుమ తీసుకుంటాం, పసుపు తీసుకుంటాం. ఒకవేళ అక్కడ వాళ్ళు పెట్టి వెళ్ళిపోతే మనమే తీసుకుంటాం అడగకుండా. అలా అడగకుండా తీసుకోవడం అనేదే అపహరణ. మరి ఇక్కడ వీళ్ళు తిలాపహరణం జరిగిందనమాట.
అట్లా తిలలు నువ్వులను అపహరించినందుకు గాను అల్పకాలము నరకము అంటే భోగానంతరము అన్ని నరకముల దర్శనం చేయించి రావాల్సిందిగా దూతలు ఆజ్ఞాపించిందట. ఆయన కొన్ని రోజులే భోగాలను అనుభవించిండు, తర్వాత అన్ని రకాల నరక యాతనలను చూపించిండ్రట అలాంటి అపహరణ చేసినందుకు. మరి అప్పుడు లాంగలవర్ధనుడు యమదూతను అడిగిండట, ఏమని అంటే తర్వాత మరలి వచ్చిన ఆ బ్రాహ్మణుని యమధర్మరాజు సత్కరించిండట. ఇవన్నీ జరిగిన తర్వాత, అవన్నీ దర్శించి వచ్చిన తర్వాత ఆయనకు సత్కరించి చక్కగా అతన్ని విమానంలో విష్ణులోకానికి పంపిండ్రట. అతనికి స్నానం చేయించి, మరి యముని గూర్చి ధర్మరాజా, నేను 20 సంవత్సరాలుగా చేసిన ఆషాఢ స్నాన పుణ్యము నరకమును అనుభవించే ఈ పాపుల కొసగదను, వీరిని కూడా ఉద్ధరింపుము. కావాలంటే నేను వీరికి మారుగా నరకాన్ని అనుభవిస్తాను. నా పుణ్యం చేత వీరికి ఒక్క క్షణము ఆనందమైనా చాలు, అదే నాకు మోక్ష సుఖానికి సమానము అని అడిగిండట. వాళ్ళందరి బాధలు చూసి నేను తట్టుకోలేకపోయి, అప్పుడు ఆయన ఏమన్నాడట అంటే, ఆ బ్రాహ్మణుని మాటలు విని ధర్మరాజు అనేక విధాల ఆయనకు బోధించిండట. నీ పుణ్యములకు ఇతరులకు వసితే నీవు దుఃఖము అనుభవిస్తూ ఉంటావు, అలా చేయడం అనేది మూర్ఖత్వము అని ఎంత చెప్పినా కూడా ఆయన వినలేదట. వినక మరి సరే అని యముడు ఏం చేసిండట, ఆ బ్రాహ్మణుని చేత ఆషాఢ స్నాన పుణ్యాన్ని పాపులకి ఇప్పించేసిండు, వాళ్ళని విముక్తులను చేయడానికి. అప్పుడు తక్షణమే వాళ్ళందరూ నరకం నుండి విముక్తి పొంది ఆ బ్రాహ్మణుణ్ణి ప్రశంసించి స్వర్గానికి వెళ్ళిపోయినట. మరి యమధర్మరాజు పాపులకు తన పుణ్యము ఇచ్చి మరింత మిక్కుటంగా పుణ్యము సంపాదించిన బ్రాహ్మణుణ్ణి విమానంలో కూర్చోబెట్టి విష్ణులోకానికి పంపిండట. మరి అక్కడ పరమాత్ముడిని చూసిన బ్రాహ్మడు అనేక విధాల స్తోత్రం చేసి అతని అనుగ్రహం చేత బహుకాలము అక్కడనే సుఖంగా ఉన్నాడట. ఇట్లా స్కాంద పురాణంలో ఆషాఢమాస మహత్య సారాన్ని మహాశివుడు పరమేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామికి చెప్పినట్టుగా పురాణంలో ఉన్నది. మనము ఇప్పుడు దాన్ని తెలుసుకున్నాము. ఇది విన్నాను, చదివినాను, చెప్పినాను. అందరికీ ఆ పరమేశ్వరుడు, ఆ శ్రీమన్నారాయణుడు మరియు చక్కగా ఆ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో ఆ తపతయ్య నది స్నానం చేసిన పుణ్యాన్ని పొందుతారు అని మనకు ఫలశ్రుతిని చెప్పారు. కాబట్టి అందరూ వినండి, ఆ పుణ్యాన్ని పొందండి. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.